ఓకే గైస్, చూసినట్టయితే హీరో ప్లస్ ఒక వాల్వ్ సెటప్, క్యాన్ వాల్వ్స్, అలాగే వాల్వ్ స్ప్రింగ్స్, వాచెస్ ఎలా వేయాలో చెప్తాను మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక వాల్వ్ని అయితే ఇన్సర్ట్ చేయండి. నేను ఆల్రెడీ హెడ్ ల్యాపింగ్గా చేపించాను. వాల్వ్ పెట్టిన తర్వాత వాల్వ్ వాచ్ అయితే వేయవలసి ఉంటుంది. కిందన ఆ స్ప్రింగ్ కింద ఉండే వాచ్ ఉంటుంది. సో స్ప్రింగ్ కింద ఉండే వాచ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత చూసారు ఏ విధంగా ఉంటుంది. కరెక్ట్గా ఫ్లాట్ సర్ఫేస్కి వాల్వ్ తోసేసి బయటికి ఆయిల్ సీల్ అనేది ఫిట్ చేసేయండి. వాల్వ్ ఆయిల్ సీల్ ఉంటుంది. అంటే వాల్వ్స్లోకి ఆయిల్ వెళ్ళకుండా ఈ ఆయిల్ సీల్ అంటే కాపాడుతుంది. యాక్చువల్గా ఆయిల్ సీల్ చేసే మెకానిజం అది. ఇప్పుడు ఆయిల్ సీల్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత వాల్వ్ అనేది బయటకు పోసేయండి. సో ఇప్పుడు ఏంటంటే దీనిపైన ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ వాల్వ్ స్ప్రింగ్ అనేది ఒక వాల్వ్ స్ప్రింగ్ వేసేసి మీదన లాకింగ్ వాచెస్ ఉంటాయి. 2 వాచెస్ ఉంటాయి. ఆ 2 వాచెస్కి ఒక పెద్ద వాచ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. ఇది సింపుల్గా ప్రెస్ చేసేయండి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ప్రెస్ చేసినప్పుడు ఒక లాక్ ఎగిరిపోయింది. ఎగిరిపోతే వెంటనే నా దగ్గర స్పేర్ ఉంది కాబట్టి వెంటనే వేసేసాను. కాకపోతే మళ్ళీ లాక్ దొరికేసింది. సో లాక్ అనేది మనకి ఎలా ఫిట్ అయ్యింది తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా ఫిట్టింగ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కూడా సేమ్ ప్రొసీజర్. అట్లానే మళ్ళీ మొత్తం అన్నీ కూడా వాల్వ్ వాచర్, అలాగా వాల్వ్ ఆయిల్ సీల్ స్ప్రింగ్, వాల్వ్ లాక్స్ మొత్తం వేసేయాలి. సో ఇది ఫ్రెండ్స్ హీరో ప్లస్ యొక్క వాల్వ్స్ ఎలా ఫిట్ చేయాలని చెప్పేసి. సో నా ప్రీవియస్ వీడియోస్లో మీకు క్యామ్ షాఫ్ట్వి, అలాగే పిస్టన్ రింగ్స్, అలాగే క్లచ్ కనెక్టింగ్ మొత్తం వీడియోస్ చేశాను. ఇంజన్ రీస్టోరేషన్లో ప్లెజర్గా ఉంటాయి, చెక్ చేసేయండి. అలాగే నా ఛానల్ కనుక ఎప్పటికే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేసి డౌట్స్ ఏమైనా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేశాను గైస్. అలాగే ఈ రకంగా సెట్టింగ్ అయిపోయిన తర్వాత లాక్ అండ్ కంప్లీట్ ఫిట్టింగ్ చెక్ చేసుకొని మళ్ళీ రీచెక్ చేసుకొని ఫిట్ చేయండి. సో స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.